మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూద్దాం. బోనాల తెలంగాణ పండుగ వేళ హైదరాబాదీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు అందించారు. రాష్ట్ర యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శనీయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నటీనటులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావించారు. రాహుల్ కు ప్రత్యేక అవార్డును ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఆదేశించారు. బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ కోటి నగదు పురస్కారం అందజేశారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమా కోసం పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. మార్చ్ 2026లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రదర్శించారు. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా జరుపుకుంటున్నామని బట్టి అన్నారు. బోనాలకు సహకరిస్తున్న ప్రతి భక్తుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి చెప్పారు. గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని, సిబ్బంది గాని, లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు. ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున. రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని అణిచివేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు పోలీసులు పనిచేస్తున్నారని, వారి హయాంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ప్రస్తుతం ఎన్ఐటీ పేరుతో చంద్రబాబు, లోకేష్ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సిట్ అంటే చంద్రబాబు, లోకేష్, సిట్ అంటే సిట్ అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్టులతో బయటపెట్టలేరని స్పష్టం చేశారు. మద్యం పాలసీ విషయమై మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నడిచాయని, తమ హయాంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరిగాయని గుర్తు చేశారు. కాలేజీ రోజుల నుంచే పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష ఉందని ఆరోపించారు. గతంలో సోనియా గాంధీ డైరెక్షన్లో పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిట్ అంటే సిట్టే, చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా,
ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్ తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం చేశారు, వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏం సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారుల్ని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడో అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారో చెప్పండి. చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారో చెప్పండి. అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన వాళ్ళ దొరికించే కార్యక్రమం చేస్తాం. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుండి భానుప్రకాష్ వరకు టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్ట్ చేయడానికే తప్పుడు కేసులు పెట్టడం లేదా క్యారెక్టర్ పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా చీప్ గా మాట్లాడటం బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుందని మండిపడ్డారు. ఒక మహిళ అని చూడకుండా, హీరోయిన్ అని చూడకుండా తన గురించి మాట్లాడటం ఆయన చీప్ క్యారెక్టర్ తెలిసేలా చేస్తున్నాయని అన్నారు. ఒక తల్లి కడుపున పుట్టినవాడు, తల్లి, చెల్లి, భార్య ఉన్నవాళ్ళు వాళ్లకు ఇచ్చిన గౌరవమే అందరికీ ఇవ్వాలన్నారు. పార్టీ మీటింగ్స్ లో కూడా భానుప్రకాష్ అలానే మాట్లాడాలని తమకు సమాచారం ఉందని, ఆధారాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. నగరి నడి ఒడ్డున వాళ్ల నాన్న విగ్రహాన్ని తెరిచేటప్పుడు భానుప్రకాష్ తన గురించి మాట్లాడారని అన్నారు. వాళ్ల నాన్న విగ్రహం తెరిచేటప్పుడు ఆయన గురించి, గొప్పతనం గురించి చెప్పాలన్నారు. కానీ అవేం లేవు కాబట్టే తన గురించి మాట్లాడాడని విమర్శించారు. 1000 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపించాలని రోజా భానుప్రకాష్ కు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని, లేని పక్షంలో భానుప్రకాష్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుందని, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తీరని మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీ మధ్య కుంభకోణం కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈ రోజు విజయవాడ ఎస్సీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. విధంగా పనిచేస్తా ఉందో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూసాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు.
లాల్ దర్వాజా బోనాల సందర్భంగా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పాత బస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో టెర్రరిస్టులకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలన్నారు. హిందువులను కాపాడుకోవటం మా బాధ్యత అని స్పష్టం చేశారు. గతంలో పాత బస్తీలో కాషాయ జెండా పట్టుకోవాలంటే భయం ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. పాత బస్తీ ఎవరి జాగిరీ కాదని, అది హిందువుల జాగిరేసిన బండి సంజయ్ అని అన్నారు. హిందువులు ఒక్క తాటిపైకి రావాలని, ఓట్ బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. తన మాటలు ఘాటుగా ఉన్నా వాస్తవాలు చెబుతున్నానని, ఇక మతపరమైన భయాలు పడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైతే పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో, మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదల వీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యంలో ఓటు బ్యాంక్ మారారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి మన భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇక్కడ దేశ వ్యాప్తంగా చాటింపజేస్తామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం. అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాసేపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. కూటమి సర్కార్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేయాలన్నదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ఆరోపించారు. గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు గురించి ఏమాత్రం ప్రస్తావన లేదన్నారు. ఈ కేసు కేవలం తప్పుడు కేసు మాత్రమేనని, ఎక్కువ రోజులు నిలబడదనన్నారు. కూటమి పాలనలో ఎస్పీ పోస్ట్ అంటేనే హడలి ఎత్తిపోతున్నారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక అంతకు మించి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ ఇంకా బలంగా వస్తుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఎంపీగా, మూడోసారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా, కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా, అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది. ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే హైదరాబాద్ సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకిస్తోంది. జూన్ 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అలియాబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయానికి బంగారు బోనం సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని, ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున
ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ అనంతపురం 22వ డివిజన్ ముడ్డుప్పల్ నగర్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రౌడీ పాలనతో ప్రజలు భయభ్రాంతులయ్యారని, ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతుందని, 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. అనంతపురం నగరాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని, డంపింగ్ యార్డ్లో 1,70,000 టన్నుల చెత్తను అక్టోబర్ 2 నాటికి తొలగిస్తారని తెలిపారు. పరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా గుడ్డప్ప నగర్ 22వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారే రావాలి, మాకు చాలా ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్నాడు. గతంలో రౌడీ రాజ్యం అలాగే కబ్జాల రాజ్యం ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ప్రశాంతంగా సాగుతుంది. ఎక్కడే కానీ రౌడీలు కానీ గుండాలు కానీ మా వీధుల్లో లేకుండా చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకి 6,000 రూపాయలు వికలాంగులు పెన్షన్ ఇస్తున్నాడు, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. 1వ తేదీ పొద్దున్నే 8 గంటలకల్లా మా ఇంటికి వస్తుందని చెప్పేసి అంతా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అన్న క్యాంటీన్ని పునరుద్ధరించాడు, 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాడు. అలాగే మా పిల్లలకి టీచర్ల ఉద్యోగాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దాదాపు 16,324. ఏపీలో మద్య కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను బీజేపీ స్వాగతించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను బీజేపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ మండలి సభ్యురాలు సాతినేని యామిని శర్మ అన్నారు. ఈ చర్య మన ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ నిబద్ధతను స్పష్టం చేస్తుందని అన్నారు. మిథున్ రెడ్డి దేశంలోని అతిపెద్ద మద్య కుంభకోణంలో భాగమయ్యారని, అక్కడ ఆయన ఎక్సైజ్ విధానాలను తారుమారు చేసి మద్యం ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్మెంట్ వ్యవస్థను మార్చారని యామిని శర్మ ఆరోపించారు. కొంతమంది సరఫరాదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే చొరవలను కూడా ఆయన తీసుకున్నారు. వారి ద్వారా ఆయన కిక్ బ్యాక్లను సేకరించి షెల్ కంపెనీల ద్వారా నిధులు సమకూర్చాలని అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార కేసు అని వైసీపీ చేసిన ఆరోపణను ఆమెను తోసిపుచ్చారు. వేలాది మంది అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసిన మద్యం కుంభకోణంలో భాగమైన వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అతి త్వరలో ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న మిగిలిన వ్యక్తులు, చాలా మంది మరణానికి కారణమైన వారు జైలులో ఉంటారు. మేము ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నామని యామిని తెలిపారు. రాజంపేట వైఎస్ఆర్సీపీ MP PV Midhun Reddy's arrest is a welcoming move. We on behalf of Bharatiya Janata Party Andhra Pradesh, we welcome this move because this clearly shows the significance and commitment of our government, especially the police department. Midhun Reddy got involved in the ever biggest scam, liquor scam in the country, where he manipulated the excise policies and also he altered the automatic order placement system of the liquor, and also he helped and he ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు మృతదేహాలు, AK-47 SLR రైఫిల్స్ వంటి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో పోలీస్ భద్రతా బలగాలు కుంబింగ్ చర్యలను కొనసాగిస్తున్నారని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు. इसलिए डिफिकल्ट होगा नदी वगैरह क्रॉस करने में। हमने इस पूरे अबूझ माड़ की जो ज़मीनी हालात परिस्थिति को अपने प्लानिंग में शामिल कर लिया है और इस मानसून में भी ऑपरेशंस जारी रहेंगे। और ये भी मानसून ठीक बारिश के बीचों बीच ही ऑपरेशन हुआ, जिसमें हमें अच्छी सफलता मिली है और आगे भी मानसून में ऑपरेशंस जारी रहेंगे। उनका जो DVC कमांडर, जो प्लेटून कमांडर था राहुल पुनेम, जिला सुकमा, और बाकी अन्य 5 का डिटेल में बता देता हूँ। पुंगी ताती जगरगुंडा जिला सुकमा, मनीषा सोनपुर जिला नारायणपुर, ताती मीना गंगलूर जिला बीजापुर, हरीश पामेड़ जिला बीजापुर, कुड़ाम बुद्री।
యాక్సిస్ బ్యాంక్ను కేంద్రంగా చేసుకుని సుమారు 10,60,00,000 రూపాయలు విలువైన లోన్ స్కామ్ను కేటుగాలు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి 56 మంది గిరిజనుల పేర్లతో ఫేక్ లోన్లు తీసుకున్నారు. ఈ స్కామ్లో భాగంగా నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను ఆ సంస్థల ఉద్యోగులుగా చూపించి 6 నెలల పాటు జీతాలు వచ్చినట్లు నకిలీ స్టేట్మెంట్లు సృష్టించారు. ఈ ఆధారాలతో యాక్సిస్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారు. ఈ మోసం 2022 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిందని తెలుస్తోంది. 2024లో వసూలు కోసం గిరిజనులకు బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు ముత్తుకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ వాసుదేవ్ నాయుడు, అల్లాభక్షు శివ, వెంకట్ అనే నిందితులపై ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ్డ పద్మనాభం అనారోగ్యం పాలయ్యారు. అయితే ముద్రగడ్డ అనారోగ్యం పాలు కావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇందులో భాగంగానే ముద్రగడ్డ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి కూడా అడిగారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా ముద్రగడ్డ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని కూడా సూచనలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎయిర్ లిఫ్ట్కు తాను సహకారం అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. అస్వస్థత నుంచి ఇప్పుడిప్పుడే ముద్రగడ్డ కోలుకుంటున్నారట. ఆయనకు వైసీపీ నేతలు వంగా గీత, జంగిరెడ్డి లాంటి నేతలు అందరూ పరామర్శించారు. లిక్కర్ స్కామ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎస్సీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. కేసులో A4గా నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని విచారణ అనంతరం కోర్టు రిమాండ్కు ఆదేశించింది. ప్రస్తుతం ఆయనను రాజమండ్రి జైలుకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి రిమాండ్కు తరలించబడటం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై జనసేన ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి చాలా ఉపయోగమని అన్నారు. దీనికి అడ్డుపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విభజన హామీలపై పార్లమెంట్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి శుభ్రమైన నీటిని అందించాలని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ను కొనసాగించేందుకు కేంద్రానికి నిధులు కోరినట్లు గుర్తు చేశారు. నదుల అనుసంధానం బనకచర్ల ప్రాజెక్టుపై క్లియర్గా చర్చ జరగాలని అన్నారు. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రధానంగా కొన్ని విషయాలు మేము డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయింది దాదాపు 10 సంవత్సరాలైనా చట్ట విభజనలో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండో విషయం, జల్ జీవన్ మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో శుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం. ఆ స్కీమ్కి ఎన్ని డబ్బులు అవసరమో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. మరి ఒకటి ప్రధానమైనటువంటి విషయం, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు అందింది. హరిహర వీరమల్లు సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఏఎం రత్నం తన గత చిత్రాలైన ఆక్సిజన్, బంగారం సినిమాలకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదని 2 డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆరోపించాయి. ఎంఎస్ ఏవియేషన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆక్సిజన్ సినిమా కోసం ఇచ్చిన 2.6 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. అలాగే మహాలక్ష్మి ఫిల్మ్ సంస్థ కూడా బకాయిల చెల్లింపు కోసం టీఎఫ్సీసీని ఆశ్రయించింది. దీనిపై నిర్మాత ఏఎం రత్నం స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఏఎం రత్నం నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరుగుతుండగా ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో జాతీయ క్రీడా బాలన బిల్లు,
భూసంపద స్థలాలు, భూరక్షక మరియు నిర్వహణ బిల్లు, గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, పన్ను చట్టాల బిల్లులు ఉన్నాయి. అలాగే ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టుతున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీని పంపించారు. బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. దీనిని రేపు లోక్సభలో సమర్పించే అవకాశం ఉంది. ఇంకా మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొగిడించడానికి, రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ను ఆమోదించడానికి పార్లమెంట్ అనుమతిని కోరనుంది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్కు తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకాయన బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో 4 రోజుల అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగుతుంది. ఇండోనేషియాలో ప్రయాణికులతో ఉన్న భారీ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని తలిసే ద్వీపానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న కేఎం బార్సిలోనా విఏ ప్యాసింజర్ షిప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 300 ప్రయాణికులతో బయలుదేరిన ఆ షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం షిప్లో నుంచి సముద్రంలోకి దూకేశారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. చైనాలో మరో ప్రమాదకరమైన వ్యాధి చికెన్ గున్యా ప్రజలను బాధిస్తోంది. కోవిడ్ తర్వాత ఇది అత్యంత తీవ్రమైన వ్యాధిగా అక్కడి వైద్యులు చెబుతున్నారు. దక్షిణ చైనాలోని షెన్జెన్ సమీపంలో ఫోషాన్ నగరంలో చికెన్ గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఫోషాన్లోని ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. ఫలితంగా రోగులకు తగిన వసతులు కల్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. చికెన్ గున్యా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి సంబంధించి చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అప్రమత్తమై ఫోషాన్లోని షుండే, నాన్హై జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తమ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా వారాంతరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అహ్మదాబాద్ ఘటనలో బోయింగ్ విమానాల సురక్షితంపై చర్చలు జరుగుతున్న వేళ మరో ప్రమాదం తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానానికి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఎడమవైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. సత్వరమే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్కు వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్వహించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, మంటలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.